మ్యామ్, లా ఆఫ్ అట్రాక్షన్తో అంటే మనం స్టడీస్ పరంగా చూసుకుంటే ఎడ్యుకేషన్లో కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి ఎగ్జామ్కి ముందు భయం వల్ల చదివిన ఆన్సర్ కూడా గుర్తుండదు. ఇది చాలామందికి, నాకు నా జూనియర్స్ అయి ఉండొచ్చు, సీనియర్స్ అయి ఉండొచ్చు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడున్న పిల్లలు ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉండేదానికి సంకల్ప బలం అని మీరే చెప్పారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్తో ఎగ్జామ్స్లో బాగా రాణించేటట్టు, మంచి మార్కులు సాధించేటట్టు ఏదైనా చిట్కా లాంటిది ఉంటే చెప్పండి మ్యామ్. తప్పకుండా అండి విరాట్ గారు. ఇది నేను చాలామంది స్టూడెంట్స్ నా దగ్గరికి అడాలసెంట్ కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళకు కూడా నేను కంపల్సరీ అఫర్మేషన్స్ సెట్ ఇస్తానండి. చాలామందికి ఇచ్చాను అట్లానే. స్టూడెంట్స్ సంబంధించి స్టూడెంట్ ఫియర్ ఎగ్జామ్ ఉన్నప్పుడు, ఎగ్జామ్ ఫియర్ ఉన్న వాళ్ళకి, అండ్ ఇప్పుడు కూడా ఎగ్జామ్ టైం అంటే ఇంకో నెల, అంటే ఇప్పుడు రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ మన అఫర్మేషన్స్ చేసుకొని లాభం లేదు. కాబట్టి మీరు చాలా కరెక్ట్ టైంలో అడిగారు. జనరల్గా మార్చ్ ఎండింగ్, ఫిబ్రవరి నుంచి మనకి బాగా ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఇది స్టార్ట్ చేసుకుంటారు. ఇలాగ న్యూ ఇయర్ కొత్తగా వస్తుంది కాబట్టి ఈ సందర్భంగా పిల్లల్ని డైరెక్ట్ చేయొచ్చండి. ఏం చేసుకోవాలంటే అఫర్మేషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పొద్దున్న లేచిన వెంటనే మీ పిల్లలకి ఖచ్చితంగా లేచిన వెంటనే టక్కున లేచేసి బాత్రూంలోకి వెళ్ళిపోవడం కాకుండా కొంచెం లేచి మెలకు వస్తుంటుంది కదా మనకి, మగత నుంచి మెలకు వచ్చే టైంకి, మెలకు వచ్చేటప్పుడు వాళ్ళని లేచి కూర్చోమని చెప్పాలి. కూర్చున్న ఎలాగ వాటర్ ఎప్పుడు పక్కన ఉంటుంది కదండి, వాటర్ పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత లేచి కూర్చున్న తర్వాత వాళ్ళు స్టడీస్కి సంబంధించి అఫర్మేషన్స్ చేసుకుంటే చాలా మంచిదండి. స్టడీస్ సంబంధించి ఏమి అఫర్మేషన్స్ చేసుకోవాలి అంటే, ఒకటి, నేను చదువులో చాలా బాగా రాణిస్తాను, ఐ విల్ ఎక్సెల్ ఇన్ స్టడీస్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మళ్ళీ తెలుగులో చెప్పాలన్నా రాసుకోలేరు కాబట్టి ఇంగ్లీష్లో రాసుకోవాలంటే ఐ విల్ ఎక్సెల్ ఇన్ మై స్టడీస్, ఐ విల్ గెయిన్ వండర్ఫుల్ మార్క్స్ ఇన్ మై ఎగ్జామ్స్. ఓకే, ఐ విల్ లేదు మీకు ఖచ్చితంగా కావాలంటే పర్సంటేజ్ రాసుకోండి, ఏం పర్వాలేదు. ఐ విల్ గెట్ 95% ఇన్ మై ఎగ్జామ్స్. ఓకే, 95% ఇన్ మై రిజల్ట్ అని. ఓకే, ఐ విల్ ఎక్సెల్ ఇన్ మై స్టడీస్, ఐ విల్ గెయిన్ 95% ఇన్ మై ఎగ్జామ్స్. నెక్స్ట్, ఐ విల్ హ్యావ్ వండర్ఫుల్ మెమరీ, ఐ విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్ దట్ ఐ రీడ్. చాలా మంది అది మర్చిపోయే సమస్య చాలా మంది స్టూడెంట్స్ ఉంటుంది. సో ఐ విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ రీడ్, ఐ కెన్ కాన్సన్ట్రేట్ a lot on my studies, I will concentrate. I can అనే రాయాలండి ఎప్పుడైనా అఫర్మేషన్స్లో. ఐ విల్ ఆశ కాదు ఇక్కడ. ఐ కెన్, ఐ విల్ గెట్, ఐ విల్ గెయిన్, ఐ కెన్ డూ అట్లానే ఉంటుంది. ఐ వాంట్ టు, ఐ విష్ టు కాదు అక్కడ. సో ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మై స్టడీస్. ఓకే, ఇలాంటి ఎఫర్మేషన్స్ అంటే ఇప్పుడు మీకు మెమరీ ప్రాబ్లం అనుకోండి, మెమరీకి సంబంధించిన ఎఫర్మేషన్స్ చేసుకోండి. మీరు పెర్ఫార్మెన్స్ ప్రాబ్లం అయితే పెర్ఫార్మెన్స్ కావాల్సిన ఎఫర్మేషన్ కూడా యాడ్ చేసుకోండి దాంట్లో. ఓకే, అలా మనము ఏంటి అనేది పిల్లల మనస్తత్వం బట్టి. ఇప్పుడు కొంతమందికి బాగా చదువుతారు కానీ కాన్సన్ట్రేషన్ ఉండదు, నిలకడ ఉండదు. అప్పుడు వాళ్ళ ఎఫర్మేషన్స్లో కాన్సన్ట్రేషన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. కొంతమంది ఎంతసేపు అయినా కూర్చుంటారు కానీ తిప్పి రాయలేరు, మెమరీ ప్రాబ్లం ఉంటుంది. అప్పుడు వాళ్ళు మెమరీ అనేది ఎఫర్మేషన్స్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలాగ వాళ్ళు ఎన్నెన్నో సెంటెన్సెస్ కాదండి, మరి అలా చెప్పాం కదా అని ఇంకో మొత్తం 10-12 చేసుకుంటే ఈ 12 ఎఫర్మేషన్ చేసుకున్నప్పటికీ అరగంట అయిపోతుంది, స్కూల్ బస్ వచ్చేస్తుంది. అంత పెట్టకుండా ఒక 3 to 4 సెంటెన్సెస్ ప్రతిదీ కూడా 11 సార్లు వాళ్ళు లేచి మగత నిద్ర లేచిన తర్వాత వాళ్ళు రబ్ చేసుకొని చక్కగా ఉన్న చోట కూర్చొని మ్యాక్సిమం 4 to 5 సెంటెన్సెస్ పెట్టుకొని దీన్ని 11 times వాళ్ళు ఈ ఎఫర్మేషన్స్ అనుకొని వాళ్ళ పక్కన ఉన్న వాటర్ తాగి అప్పుడు వాళ్ళు మెల్లగా అడుగు కింద పెట్టి నడవడం అనేది స్టార్ట్ చేయటం అనేది ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మి పాటించే చాలామంది కూడా ఇది సూచన చేస్తారు. ఇది వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ చూడటం కూడా మనం చూసాము. సో ఇక్కడ ఒక్కటి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఎఫర్మేషన్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడంటే నెగిటివ్ వర్డ్ ఉండకూడదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ ఫియర్ అనకూడదు. ఓకే, ఐ విల్ రైట్ మై ఎగ్జామ్స్. ఓకే, అలా వితౌట్ ఫియర్, అసలు నెగిటివ్ వర్డ్ అనేది ఉండకూడదు, మొత్తం కూడా పాజిటివ్ వర్డ్గా రాయగలగాలి. నేను బ్రహ్మాండంగా నా పరీక్షలు రాస్తాను, నేను ప్రతిదీ చక్కగా గుర్తుపెట్టుకుంటాను, నేను అద్భుతమైన మార్కులు సాధిస్తాను అని అలా మొత్తం పాజిటివ్గానే ఆ సెంటెన్స్ అనేది ఉండాలి. ఆ ఒక్క జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళలో పాజిటివ్ స్పిరిట్ నింపాలి. ఎక్కడ నెగిటివ్ వర్డ్ మాత్రం వాడకూడదు. వాడకుండా ఇది ఇప్పుడు మరి ఇప్పటి నుంచి మొదలు పెడితే ఖచ్చితంగా ఎనఫ్ టైం ఉంటుంది, పిల్లల చేత కూడా ఇది చేయించవచ్చు. అలా అని ఇక్కడ మళ్ళీ నాకు తెలుసు 95% అన్నాను కదా అని నిన్నటిదాకా 30-35 మార్కులు రాని వాళ్ళు కూడా నాకు 95% రావాలి అని అనుకుంటే మళ్ళీ ఇది ఇల్లాజికల్ అవుతుంది. వాళ్ళు రాసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ సిస్టమ్ బూస్ట్ అవ్వడం కానీ, వాళ్ళు దేని మీద అయితే ఫోకస్ చేయాలనుకుంటే అప్పటికి భయాలు ఉండవు, ఇంకా మైండ్లో నెగిటివ్ థాట్ ఉండదు. మనం వాళ్ళకి ఎప్పుడైతే స్పిరిచువల్గా కానీ మెంటల్గా కానీ ఈ పాజిటివ్ సిస్టమ్ అలవాటు అయిపడిందో, వాళ్ళు పలానా క్వశ్చన్ పలానా ఆన్సర్
అని చెప్పి క్లియర్గా వాళ్ళు బ్లాక్ వైజ్ క్లియర్గా మైండ్ సెట్ అవుతుంది. అంతకుముందు కూడా చెప్పినట్టు ఏంటంటే వాళ్ళ మైండ్ ఇంత పర్సెంటేజ్ రావడానికి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని వైపుకి వాళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంతకు ముందు పెర్ఫార్మెన్స్ కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. సో నేను వాళ్ళ టార్గెటే 95 రావడానికి వాళ్ళు సెట్ చేసుకొని పెట్టుకున్నారు అంటే ఆబ్వియస్గా అంతకుముందు కూడా చెప్పినట్టు ఆ దారులు వెతకడం మొదలు పెట్టుకుంటారు. ఆ దారుల ప్రకారంగా వెళ్ళగలిగినప్పుడు అద్భుతంగా వాళ్ళు ముందుకు వెళ్ళటం అనేది మనం చూస్తాం అన్నమాట. అవును మ్యామ్. అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఎగ్జామ్స్ అనగానే చాలా మందికి ఎఫర్మేషన్ పాజిటివ్గా చేస్తారు, ఓకే, బట్ ఏంటంటే భయం, నెగిటివిటీ ఎక్కడైతే వద్దంటున్నారో మీరు అక్కడ వాళ్ళకి ఏంటంటే కాస్త వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక అవ్వడం, తక్కువ ఉండడం, అవ్వదేమో అనే చిన్నది వచ్చినా కూడా ప్రాబ్లమే అంటారా? అందుకే అండి విరాట్ గారు మన వాటిల్లో మన సంస్కృతిలో చాలా మంచి మంచి విషయాలు పెట్టారండి ఇలాంటివి అలవాటు చేయటానికి. దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోనో లేకపోతే విపరీతంగా అతిగా పాటించేసో మూఢనమ్మకాల వైపుకి వెళ్ళిపోయాం. అది మన చేతగాంతనం కాకపోతే మీరు చూస్తే నార్త్ సైడ్ ఏమో ఏదైనా ఒక మంచి విషయానికి వెళ్తున్నప్పుడల్లా దహి చక్కెర అని పెరుగులో కొంచెం పంచదార వేసి తినిపించి అంతా మంచిగా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక టీకా పెట్టి నోట్లో దహి చక్కెర అని పెట్టి ఓ చిన్న స్వీట్ ఏదో నోట్లో పెట్టేసి 4 అక్షంతలు వేసి పంపిస్తూ ఉంటారు. అది వాళ్ళ అలవాటు. మనకేంటి చూడండి, ఒక పెన్నో ఏదో కొనుక్కొని వినాయకుడి దగ్గర పెట్టుకున్నాము. కొంతమంది కొంత బియ్యం కట్టుకొని పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అవి ఉంటున్నప్పుడు, పెద్ద ఫంక్షన్స్ ఉంటున్నప్పుడు ఇళ్లలో వినాయకుడి బియ్యం, విఘ్నేశుడి బియ్యం అని కడతారు. అంటే కొంచెం బియ్యం తీసుకొని దాన్ని మూట కట్టి వినాయకుడి దగ్గర పెట్టుకొని ఆ ఫంక్షన్ అంతా అయ్యాక బాగా జరిగిందని మళ్ళీ ఇంకోసారి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసి అప్పుడు ఆ బియ్యాన్ని ఉండ్రాలు చేసుకొని దాన్ని ప్రసాదం పెట్టుకొని తింటాం అని ఉంటుంటారు. ఇవన్నీ ఏం చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు? వినాయకుడు ఆ బియ్యం తీసుకొని పెట్టుకొని మీ ఇంట్లో వచ్చి పనులు చేస్తారనా? కాదండి. ఇదంతా కూడా వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు గివ్ ఏ పాజిటివ్ ఎఫర్మేషన్ ఫర్ యూ. ఎఫర్మేషన్ చెప్పుకోమంటారు. అందుకే మన వాళ్ళు కూడా ఏం చేశారు, ఓహో నీకు ఈ భయం ఉందా, అయితే ఈ స్తోత్రం చదువు, నీకు ఇది కావాలా, అయితే ఇది చదువు అంటారు. అంటే అది చదివేసిన వెంటనే వస్తుందని కాదు, ఇది చదివి ఇది నీ గోల్ అని పెట్టుకోమన్నారు. ఆ గోల్కి కావాల్సిన పాజిటివ్ ఎఫర్మేషన్స్ దానికి ఉన్న శ్లోకం రూపంలో వాళ్ళు పొందుపరిచారు. కనకధార చదివితే వర్షం కురిసింది అన్న, కనక వర్షం కురిసింది అని కనకధార అని చెప్పారు అని అంటే ఏంటి, వాళ్ళు సెట్ టైం పెట్టుకున్నారా? అక్కడ ఆయన కూడా ఒక పాపం గోల్ సెట్ చేసుకున్నారు. శంకరాచార్య అంతకే గోల్ సెట్ చేసుకోవటం తప్పలేదు. ఆయన ఏమన్నా ఆయన చూసారు, బాధపడ్డారు, అయ్యో వీళ్ళు ఇంత పేదరికంలో ఉన్నారని బాధపడ్డారు. అందుకని వాళ్ళకి కావాల్సిన సంపద రావాలి అనే ఒక సంకల్పం పెట్టుకొని అప్పుడు ఆయన ఎఫర్మేషన్స్ రూపంలో అమ్మవారిని స్తుతించడం మొదలుపెట్టారు. ఎండకి కనకధార పాఠం మనం చూసామన్నమాట. ఇక్కడ ఎట్టు వెళ్తున్నా మీరు సంస్కృతి తీసుకోండి, సంప్రదాయం తీసుకోండి, రిలిజియన్ తీసుకోండి, శ్లోకాలు తీసుకోండి, ప్రార్థన తీసుకోండి, ఏదైనా all things we are boiling down to only one thing. కరెక్ట్ సంకల్పం తెచ్చుకో, దానికి కావాల్సిన పాజిటివ్ యాక్షన్, పాజిటివ్ ఎఫర్మేషన్ చేసుకో. ఇదే లాజిక్ మాట్లాడుతున్నాం మనం. ఎంత మాట్లాడినా ఎక్కడికి తిరిగినా కూడా అది పరీక్షలకైనా, భయం పోగొట్టుకోవడానికైనా, దేనికైనా సరే. అందుకే మన వాళ్ళు ఏం చేశారు, ఇదిగో ఇది దేవుడి దగ్గర పెట్టాను, ఈ పెన్ను వాడుకో అంటారు. అంటే పెన్ను రాస్తుందా ఎగ్జామ్? కాదండి. కానీ ఒక రకమైన పాజిటివ్ యాక్షన్ అనమాట. చూసారా, పాజిటివ్గా అమ్మయ్యా దేవుడు ఆశీర్వదించిన పెన్నుతో మనం రాస్తున్నాం కదా, ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్. అంటే ఏదైనా ఈ భయాలు ఉన్నాయి సార్, చిన్న చిన్న భయాలు, నాకు గుర్తుంటుందో లేదో అని ఒక నెగిటివ్ని వెంటనే ఒక పాజిటివ్ ఫీలింగ్తో రీప్లేస్ చేసే ప్రయత్నం ఇది. అంతే, రీప్లేస్ చేసే ప్రయత్నం. అందుకే మన వాళ్ళు ఎగ్జామ్ అని వెంటనే ఓ ప్రసాదం తెచ్చి ఇవ్వడము, ఓ కుంకుమ బొట్టు పెట్టి ఇవ్వడము, ఏంటంటే వాళ్ళలో ఏవో నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయని మన వాళ్ళకి తెలుసు. ఆ నెగిటివ్ ఫీలింగ్స్ని ఈ పాజిటివ్ యాక్షన్తో ఒక పాజిటివ్గా రీప్లేస్ చేసే ప్రయత్నం చేశారు. అదే దాని వెనకాల ఉన్న సైకలాజికల్ రీజన్. అంతే తప్ప ఈ కుంకుమ ఎగ్జామ్ రాస్తుందని కాదు, ఈ పెన్ ఎగ్జామ్ రాస్తుందని కాదు. రాదని నీకు తెలుసు, కానీ అట్ ద సేమ్ టైం ఒక ఎగ్జామ్ లాంటి వాటికి వెళ్ళేటప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్, భయాలు, మెమరీ లాస్ అవుతామేమో, కార్టిజాల్ ఎఫెక్ట్ ఉంటుంది అన్న విషయం కూడా మన పూర్వీకులకు తెలుసు. ఈ విషయం కూడా తెలుసు కాబట్టి దీన్ని ఒక పాజిటివ్ దాంతో రీప్లేస్ చేసే ప్రయత్నం చేశారు విత్ దీస్ స్మాల్ యాక్షన్స్. అంతే చేశారు, అదే ప్రయత్నం చేశారు. అదే మనం కూడా అర్థం చేసుకుంటున్నప్పుడు మూఢనమ్మకాల్లో వరకు వెళ్ళకుండా పాజిటివ్ ఫీలింగ్గా ఈ చిన్న చిన్న సాంప్రదాయాలని, ఈ చిన్న చిన్న విషయాన్ని మనం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. పాజిటివ్గా మనం కూడా వాటిని పాటించే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్తుంటే మన సంస్కృతి సాంప్రదాయాలని మనం ఎంత తక్కువ అంచనా వేస్తాం, మూఢనమ్మకాలుగా మార్చేసి మనమే చాలా తక్కువగా మార్చుకున్నాం మేము. అంటే ఎంత రిచ్ కల్చర్ మనది. అప్పట్లోనే వాళ్ళు ఎఫర్మేషన్ అని, ఇప్పుడు వీళ్ళు ఎవరెవరో బయట నుంచి మనం వినాల్సిన దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఈ పాజిటివిటీని మనలో మనం ప్రేరేపించుకునేది కానీ, మన చిన్న చిన్న పనులు కానీ, మన సంప్రదాయాల్లో చేసే ముందు ఆచారాలు కానీ, ఇవన్నీ కూడా ప్యూర్ సైన్స్. ఇది తెలుసుకొని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అది అయితే ఇలాంటివి తెలియ చెప్పడం కోసం ఇలాంటి వాళ్ళు ఇక్కడ వరకు రావడం అనేది చాలా అంటే ఆనందించదగ్గ విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.